సో వాక్య భాగం వింటున్న వ్యక్తి ఎందుకు చప్పట్లు కొడుతున్నారో తెలుసా? ఎందుకు? ఆ వాక్య భాగమును మీలో మీరు స్థాపింప చేస్తున్నారు. ఉదాహరణకి, నేను నిన్ను స్వస్థపరిచి యెహోవాను అని ఒక మాట విన్నప్పుడు ఒక వ్యక్తి చప్పట్లు కొడుతుంటే ఆ వ్యక్తి ఆ వాక్య భాగమును వారిలో స్థాపింప చేస్తున్నారు. ఆ వాక్యం వచ్చినటువంటి పని చేసే వెళ్తారు. కారణం వాక్యం గురించి అలాగనే చెప్పాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ఆయన వచ్చిన కార్యం ఆయన నెరవేరుస్తారు. ఎప్పుడు తెలుసా? ఆ వాక్య భాగమును మీరు మీలో స్థాపింప చేసినప్పుడు. ఆమేన్. సో స్థాపింప చేయడానికి ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం, ఆమేన్. అదే రాజకీయ నాయకులు వచ్చేటప్పుడు ఎవరో కొట్టండి కొట్టండి అని చెప్పే రీతిలో ఉన్న కొట్టడం కాకూడదు. మనలో నుండి జనరేట్ అయి రావాలి. ఇంకొకటి కూడా, వాక్య భాగం వింటున్నప్పుడు ఆమేన్ అంటుంటాం. ఎందుకు ఆమేన్ అంటున్నాం? అలాగునే అన్నట్టు అవునుగాక అనగా వాక్యమును అంగీకరించేమని అర్థం, వాక్యమును స్వీకరించేమని అర్థం. వాక్యం ఎవరు? దేవుడు. వాక్యం ఎవరు? ఆమేన్. ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును. అప్పుడు ఆయనకున్న పేరు యేసు. దేవునికి స్తోత్రం. సో ఆయనను అంగీకరించుట అంటే వాక్యమును అంగీకరించుట. తను ఎందరు అంగీకరించరో, తన నామమందరు విశ్వాసం ఉంచరో వారందరికీ దేవుని పిల్లలాగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అర్థం, వాక్యమును స్వీకరిస్తున్నప్పుడు, అంగీకరిస్తున్నప్పుడు మీరు పలుకుతున్న మాట ఆమేన్. ఆమేన్ పలుకు వారిని గురించి బైబిల్ ప్రకారం చెప్తే వారు దేవుని పిల్లలు అవుతున్నారు.